శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు గుడివాడ పట్టణానికి ఒక శుభకరమైన ఆశీర్వాదకరమైనటువంటి దినం. దేవుని ద్వారా పిలువబడి యేసుక్రీస్తు అమూల్యమైనటువంటి రక్తధారల చేత కడుగబడి ఆయన నామ మహిమార్థమై ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అనుగ్రహించినటువంటి బాధ్యతను చేపట్టి పరిచర్య చేసే ఒక గొప్ప దైవ సేవకురాలు ఈరోజు మన పట్టణాన్ని దర్శించడం, ఈ పట్టణం కొరకు, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించడం, ఇది ఎంతో దీవెనగా, ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాను. ఈ సభల కన్వీనర్ గారు జాషువా గారు చెప్పినట్లుగా ఈ సభా కార్యక్రమాలను అంతటినీ కూడా పైనుండి పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి సోదరులు రాజు గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే నాకు జూన్ నెల 2వ వారం వరకు కూడా రాష్ట్రంలోని పలు తావుల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్న కారణం చేత ఈ సభా కార్యక్రమాలను నేను నిర్వహించడం అనేది, అలాగే దీన్ని పర్యవేక్షించడం అనేది నాకు చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈదా డేవిడ్ రాజు గారిని పిలిచి వారికి ఈ కార్యక్రమాలను అప్పగించడం జరిగింది. వారు అలాగే జాషువా గారు, కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజు గారి యొక్క సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా రాత్రింబవళ్ళు ప్రయాసపడి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని వారు నడిపించుకుంటూ వచ్చారు. రాజుగారు కూడా మచిలీపట్నంలో అలాగే అవినిగడ్డలో దీనికి ముందుగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆ కార్యక్రమాల్లో వారు రాత్రింబవళ్ళు బిజీగా ఉంటూ ఏ విధం చేతనైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు దీవెన, ఆశీర్వాదము కలగాలనే భావనతో వారు చేస్తున్నటువంటి కృషిని బట్టి, ప్రార్థనాపూర్వకంగా వారు పడుతున్న ప్రయాసను బట్టి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజుగారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలకు రాత్రింబవళ్ళు ప్రయాసపడి తమ యవనస్తులతో కలిసి ఈ కార్యక్రమాలకు బాధ్యత వహించి వాల్ పోస్టర్స్ దగ్గర నుంచి దీని కార్యక్రమాలన్నిటినీ నిర్వహించిన దైవ సేవకులు ఈదా డేవిడ్ రాజు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కన్వీనర్గా ఉండి పలు రీతులుగా ఈదా డేవిడ్ రాజు గారికి సలహాలు చెప్తూ వెనుక ఉండి బాధ్యత వహించినటువంటి దైవజనులు కన్వీనర్ జాషువా గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పని ఆశీర్వాదకరంగా జరగాలి అంటే, దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రభావాన్ని మనం చవి చూడాలి అంటే, అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడే దేవుని యొక్క ఆత్మకార్యం జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రజలను సమీకరింప చేయడం ఒక ఎత్తు అయితే, ప్రజల యొక్క జీవితాలకు దైవికమైనటువంటి శక్తిని కనపరచడము అనేది మరొక ఎత్తు. దీని వెనుక ఎంతో ప్రార్థనాపూర్వకంగా మండే గుండెలతో ప్రజల జీవితాలు దీవించబడాలి అనేటువంటి భావనతో ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్న దైవజనురాలు షీలాజీ గారు ఎంతైనా అభినందనీయులు. ఆమెకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప దర్శనం, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి వరం, ఆ తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాతి పెట్టక వాటిని అనేక మందికి దీవెనకరంగా పంచిపెడుతూ ఉండడం అనేది ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. చాలామంది తమకివ్వబడినటువంటి తలాంతులను పాతి పెడుతూ ఉంటారు. తమకు అప్పగించబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరుగున పెట్టివేసి తమ కోసం, తమ స్వార్థం కోసం బ్రతికే ప్రజలు చాలామంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమను పుణికి పుచ్చుకొని దేవుడిచ్చినటువంటి దర్శనం మేరకు దేవుడు తమకిచ్చినటువంటి రిసోర్సెస్ అన్నిటినీ దేవుని కొరకు వెచ్చిస్తూ ప్రజల యొక్క జీవితాలకు దీవెనకరంగా ఉన్న వ్యక్తులు చాలా అరుదు.
చివరికి భక్తి కార్యక్రమాలలో కూడా ఈ దినాలలో అనేక మంది తమకున్న వాటిని దేవుని కొరకు దారపోయడం కాకుండా దేవుని పేరు చెప్పుకొని లబ్ధిని పొందే ప్రజలు చాలా ఎక్కువ తయారయ్యారు. కానీ దేవుడిచ్చినటువంటి దర్శనం మేరకు తమకున్నటువంటి శక్తిని, సామర్థ్యతను, తలాంతులను, తమకున్నటువంటి సర్వాన్ని రాత్రింబవళ్ళు ప్రజల కొరకు దారపోస్తూ దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది కనుక దేవుని రాకడ లోపుగా అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలి అనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి, దైవ సేవకురాండ్రను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి వారు ఇంకా అనేక మంది మన దేశంలో లేపబడాలి. దేవుని కొరకు బలమైనటువంటి రీతిలో వారు వాడబడాలి. అంత మాత్రమే కాదు, ఇప్పటికే దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న ఈ దైవ సేవకులకు అనేక మంది దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు, దేవుని బిడ్డలు అందరూ కలిసి వారి వెనుక ప్రార్థనాపూర్వకంగా సపోర్టివ్గా నిలబడగలిగితే చాలా గొప్ప కార్యక్రమాలు, గొప్ప అద్భుతమైనటువంటి ఉజ్జీవం చెలరేగడానికి ఎంతైనా అవకాశం ఉంది. వీరు ఈ యొక్క ఆర్గనైజేషన్కి, షీలాజీ గారు ఆర్గనైజేషన్కి రెస్టరేషన్ అనేటువంటి నామకరణం ఉండడం చాలా గొప్ప విశేషం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక మంది విమోచన పొంది అనేక మంది తిరిగి పునరుద్ధరించబడడం అనేది దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. దేవునికి స్తోత్రం. షీలాజీ గారిని నేను ఎప్పుడు పర్సనల్గా మీట్ అవ్వలేదు, కానీ ఆమెను గురించి, ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి సభలను గురించి వింటూ రాజుగారు నన్ను అప్రోచ్ అవ్వడానికి ముందుగానే అనేక సార్లు ఇలాంటి దైవ జనులను గురించి, దైవ సేవకురాండను గురించి దేవుని స్తుతిస్తూ వచ్చాను. దేవుడు వారిని ఇంకా ఘనంగా వాడుకోవాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఆమెను దేవుడు ఈ రోజున మన పట్టణానికి తీసుకొని రావడం మనందరికీ ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. కన్వీనర్ గారు జాషువా గారు, అలాగే ఈదా డేవిడ్ రాజ్ గారు, వారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలంలో, అలాగే ప్రక్కనే ఉన్నటువంటి మండలాల్లో ఉన్న అనేక మంది దైవ సేవకులను అప్రోచ్ అయినప్పుడు మీరంతా కూడా ఎంతో సహృద్భావంతో, ఎంతో చక్కగా సహకరించి మీరు రావడం మాత్రమే కాకుండా మీ సంఘంలో ఉన్న అనేక మందిని కూడా దేవుని దీవెన పొందడానికి వారిని ప్రేరేపించి తీసుకుని వచ్చినందుకు ఈ ప్రాంతపు దైవ సేవకులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. మన ప్రాంతము దేవుని సొంతం కావాలి. మన ప్రజలు దేవుని యొక్క శక్తిని చవి చూడాలి. దేవుని యొక్క ఆత్మ ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. కేవలం మన సంఘాలు మాత్రమే కాదు, సంఘాలకు వెలుపల నశించిపోతున్న లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వారు మన దేవుని ప్రభావాన్ని, దేవుని ప్రేమను చవి చూడాలి. ఈ రాత్రి, ఈ రోజున మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఉన్నటువంటి కొద్ది సమయం దైవ సేవకురాలు ఇక్కడికి వచ్చి నిలబడిన సమయం మొదలుకొని ఆమె చేసే ప్రతి ఒక్క, ఆమె అందించే ప్రతి మాట, ఆమె చేసే ప్రతి ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తన అధీనంలోనికి తీసుకొని మన ప్రాంత ప్రజలకు దీవెనకరంగా ఉండేటట్లుగా మనందరం ప్రార్థన చేయడం, ప్రార్థనాపూర్వకంగా ఎత్తి పట్టుకోవడం మనకు చాలా అవసరం. వేరే మనస్సులో వేరే భావాలు ఏవి రానివ్వకుండా కేవలం ప్రార్థనాపూర్వకంగా దేవాని క్రియలు జరిగించు, నీ శక్తిని చూపించు, నీ ప్రభావాన్ని మేమందరం చవి చూడాలి అనే అపేక్షతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దాటిపోడు. దేవునికి స్తోత్రం. దేవుడు దాటి వెళ్ళాడు. దేవుడు తప్పక తన కార్యాన్ని జరిగిస్తాడు. 2-3 నా నామములో కూడి ఉన్నప్పుడు నేను వారి మధ్యలో ఉంటాను, నా కార్యాలు జరిగిస్తానన్న దేవుడు ఇంతమంది దైవ సేవకులు, ఇంతమంది ప్రజానీకం కూడి ఉన్న ఈ స్థలములో తన కార్యాలు చెయ్యకుండా, ఆయన తన ప్రభావాన్ని చూపించకుండా ఆయన వెళ్ళడు అని నేను పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు అని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతులుపుతూ మరొకసారి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన కార్యాలు జరిగించేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు అడుగు వేద్దాం. మన మధ్యలో దైవజనులు ఈదా డేవిడ్ రాజ్, క్షమించండి, దైవజనులు కరుణ సాగరాయ్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క నామములో
ఈ సభల యొక్క దీవెన కొరకు వారు ప్రార్థన చేయవలసిందిగా వారిని నేను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కరుణసాగర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి వారు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని బలీయమైనటువంటి ఆత్మ కార్యం మన మధ్యలో జరగాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. దేవుని కార్యాలను చవి చూద్దాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Restoration, 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 restoration. Not by might, not by power, but by my Spirit, says the Lord. Restoration, restoration for the nation.